అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తాగునీటి సరఫరాకు జరిగిన అంతరాయం, ప్రజలు సహకరించాలన్న మున్సిపల్ ఇంజనీర్ కె శ్రీనివాసరావు. హెచ్ఐవి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. రేపు హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. విభిన్న ప్రతిభావంతుల బాలికల హాస్టల్లో 30 ఖాళీలు. ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించిన ఆ శాఖ అధికారి జగదీష్. నీ కల్లిబల్లి మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు అని సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి భరోసాని ఇవ్వలేదని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అసత్య ప్రచారం ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు. మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ సమావేశంలో వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వాల. పొద్దున్నే గోబెల్స్ ఆంధ్ర గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు. ఆ రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో ఈరోజు గోబెల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని, మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు, కేడర్ కాడిపడేశారు. నాయకులు కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి, ఈ అల్లంలోకి కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజు కూడా అక్కడ ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, రఘురామరెడ్డి కావచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని, ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని, కమిటీ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఆహ్వానించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి, ప్రతి జిల్లాలో కలెక్టరు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో.
ఈ రోజు ఉదయం 8:30 తాటిపూడి ప్రాంతం నుండి విజయనగరానికి తీసుకొచ్చే పంపింగ్ గ్రావిటీ మెయిన్ గంట్యాడ వద్ద కొర్లం దగ్గర బరస్ట్ అయిందని మున్సిపల్ ఇంజనీర్ కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ కొర్లం దగ్గర బరస్ట్ అయినందువల్ల కంటోన్మెంట్ రిజర్వేర్ నుండి సప్లై చేయవలసిన 41వ వార్డు, 46, 47 వార్డులు, బాలాజీ నగర్ నుండి 25వ వార్డు, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, తోటపాలెం, కొత్త అగ్రహారం రిజర్వేర్ నుండి సప్లై చేయవలసిన పుచ్చల వీధి, బల్జ్ వీధి ప్రాంతాలకు నీటిని విడుదల చేయలేకపోతున్నామని అన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ అసౌకర్యానికి సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో సడన్గా తాటిపూడి నుండి నగరానికి తీసుకొచ్చే పంపింగ్ మెయిన్ గ్రావిటీ మెయిన్ గంచాడ దగ్గర కొర్లం దగ్గర బరస్ట్ అవడం వల్ల ఈరోజు సప్లై చేయవలసిన కంటోన్మెంట్ నుండి రిజర్వాయర్ నుండి సప్లై చేయవలసిన 41వ వార్డు, 46, 47, అలాగే బాలాజీ నగర్ నుండి 25వ వార్డు అంటే రైల్వే స్టేషన్ రోడ్డు, బ్యాంక్ కాలనీ, తోటపాలెము, అలాగే మన కొత్త అగ్రహారం రిజర్వాయర్ నుండి సప్లై చేయవలసిన పుచ్చల వీధి, బల్జి వీధి తదితర ప్రాంతాలన్నిటికీ నీటిని విడుదల చేయలేకపోయాము. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈ అసౌకర్యానికి మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాము. యాక్చువల్గా అయితే రేపు ఆ పైప్ లైన్ మీద ఉన్న లీకులు పూర్తి చేసి ఆదివారము ఈ ప్రాంతాలకి రావని ముందుగా పేపర్ ప్రకటన చేయడం అయింది. కానీ అకస్మాత్తుగా పైప్ లైన్ పగిలిపోవడం వల్ల ఈరోజే అది యుద్ధ ప్రాతిపదికన ఆ పని పూర్తి చేయడం అవుతుంది. రాత్రికి పూర్తి చేసి మళ్ళీ రేపు యథాస్థితిగా ఏ వార్డులో రావాలో ఆ వార్డుకి నీటి సరఫరా చేయబడుతుంది. ఆదివారం కూడా మేము ప్రకటన ఇచ్చినట్లు కాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా మరలా నీరు వస్తుందని తెలియపరుచుకుంటున్నాం. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ వర్షాలు పడుతున్నప్పటికీ ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఉదయం 10 గంటల్లోపే పనులు పూర్తి చేసుకోవాలని, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటికి రావాలని సూచించారు. వర్షాల పట్ల ఎక్కడైనా నీరు కలుషితమై డయేరియా వచ్చే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ప్రజలందరికీ ప్రస్తుతం మనం తీవ్రమైనటువంటి ఈ ఎండలు వడదెబ్బకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇప్పటికీ కూడా వర్షాలు పడుతున్నప్పటికీ ప్రజలు ఈ వడగాల్పులు ఇంకా తగ్గలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం బయటికి రావాలని సూచించడం జరుగుతుంది. అక్కడక్కడ పడుతున్నటువంటి వర్షాలకి ఎక్కడైనా నీరు కలుషితమయ్యి ఆ కలుషితమైన నీటిని త్రాగటం వల్ల కూడా డయేరియాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద కూడా అప్రమత్తంగా ఉండి కాచి వడపోచిన నీళ్ళు మాత్రమే తాగాలని, అలాగే ఈ ఎండ తీవ్రత నుండి తప్పించుకోవటం కోసం గంటకి మంచినీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇంట్లో లభించే మజ్జిగ కానీ తీసుకుంటూ డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవాల్సిందిగా, డీహైడ్రేషన్ బాధ పడకుండా ఉండాలని ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో నడపబడుతున్న విభిన్న ప్రతిభావంతుల బాలికల హాస్టల్లో 30 ఖాళీలు ఉన్నాయని, వీటిలో 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి జీవీవి జగదీష్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతుల్లోని ఇంటర్ ఆపై తరగతులు చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన బాలికలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రవేశం పొందిన వారికి ఉచితంగా భోజన వసతితో పాటు కాస్మోటిక్ ఛార్జీలు, సంవత్సరానికి 4 జతల యూనిఫామ్లు, నోట్ పుస్తకాలు, ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. బాలికలు 1వ తరగతి నుంచి 10వ తరగతి బదిరీలు పిల్లలు ఇక్కడ స్పెషల్ స్కూల్స్ కూడా ఎన్జిఓ రన్ చేస్తున్న స్కూల్ కూడా పక్కన ఉన్నాయి. ఆ స్కూలు చదువుకుంటూ మా గవర్నమెంట్ హాస్టల్లోని దానికి హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ కూడా మొత్తం అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి.
మేము కూడా టైంకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కానీ అసలు అక్కడ వాతావరణం అసలు శానిటేషన్ కానీ వాళ్ళకి ఏ రకమైన అన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళకి డైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. గత సంవత్సరం మనం 65 వరకు పిల్లలు ఉండేవారండి. ఈ సంవత్సరం ఇంకా మిగతా కూడా మనం 100% ఇచ్చు సండే నుంచి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి మా దగ్గర ఉన్న సిబ్బంది అందరినీ కూడా విలేజ్ల్లో కానీ గ్రామ సచివ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓస్ కానీ వాళ్ళందరినీ కూడా ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎవరైతే మన పిల్లలు దివ్యాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో మన గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేసుకోవడానికి మేమంతా కూడా ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామండి. దీనికి వైడ్ పబ్లిసిటీ చేయమని మా డైరెక్టర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగిందండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. మనకి పక్కనే స్పెషల్ స్కూల్ ఉంది. ఆ స్పెషల్ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్పెషల్ టీచింగ్ వాళ్ళు కోర్స్ చేసే వాళ్ళ టీచర్సే మాత్రం ఈ కోర్సు వాళ్ళకి చదువు నేర్పిస్తారు. ఆ చదువు నేర్చుకున్న తర్వాత పక్కనే మనకి హాస్టల్ ఉంది. ఇది సిటీలో ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎవరైతే 10th అయిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ పిల్లలు మేము ఇంటర్మీడియట్ చదువుకోవాలనేది చాలా ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్షను కూడా మేము ఏం చేసామంటే పక్కన ఉన్న జూనియర్ కాలేజ్తో కూడా టైఅప్ పెట్టుకొని మా దగ్గర ఉన్న ఎవరైతే ఫ్యాకల్టీ ఈ ఎన్జిఓలో పనిచేసిన ఫ్యాకల్టీని స్పెషల్ ఎడ్యుకేటర్గా ఉన్న వాళ్ళని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ పిల్లలు కూడా మేము లాస్ట్ ఇయర్ ఒక 12 మెంబర్స్ని మేము వాళ్ళ పిల్లలు కూడా మాకు టీచింగ్ ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల ఏం లేదు, మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దివ్యాంగుల పిల్లలు ఉంటారు. వాళ్ళకేమో ఎక్కడ చదువుకోవాలి ఎక్కడ ఉండాలనేది కొద్దిగా వాళ్ళకి ఇది ఉంటుంది. బట్ జిల్లా యంత్రాంగం అంటే జిల్లాలో మా కలెక్టర్ గారు ప్రత్యేకంగా వీళ్ళకి ప్రతి మండలంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎక్కడైతే దివ్యాంగుల పిల్లలు ఉన్నారో ఈ బదిలీ పిల్లలందరినీ కూడా ఆడపిల్లలు ముఖ్యంగా ఇది బాలికల హాస్టల్ అండి. ఈ బాలికలందరినీ కూడా చక్కగా ఎవరైతే గవర్నమెంట్ మనకి శాంక్షన్ 100% ఇచ్చారో 100% కూడా ఇష్యూ చేయాలనేది మాకు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మే 15వ తేదీ నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించినట్లు కార్యదర్శి బి లక్ష్మి వెల్లడించారు. విద్యార్థులకు చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు, గణితం, పేపర్ క్రాఫ్ట్, పుస్తక పఠనం, కథలు చెప్పడం, చదివించడం, పుస్తక సమీక్ష, డ్రామా, కవితలు, కంప్యూటర్ శిక్షణ, సంగీతం, డ్యాన్స్, భగవద్గీత శ్లోకాలు, చదరంగం, క్యారమ్స్, యోగా వంటి అంశాల్లో ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని గురుజాడ స్మారక కేంద్ర గ్రంథాలయం భవనంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మే 15వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరం యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో అంటే క్విజ్ పోటీలు కానీ, పుస్తకాలు చదవడం, పుస్తకాలు రాయడం, కంప్యూటర్ శిక్షణ, క్రాఫ్ట్స్, తర్వాత మ్యాథ్స్, ఇంగ్లీష్ లెర్నింగ్ మొత్తం ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ని పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించబడతాయి. ఈ యొక్క కార్యక్రమాలకి స్కూల్ విద్యార్థులైనటువంటి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి వివిధ అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులని మేము ఆహ్వానించి వాళ్ళ చేత విద్యార్థులకు ఈ యొక్క శిక్షణ తరగతులను నేర్పించడం జరుగుతుంది. విద్యార్థులు ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్ చూడడమే, పుస్తకాలు చదవడం లేదు. అసలు పుస్తకం యొక్క వినియోగం వాళ్ళకి ఏం తెలియడం లేదు. ఫోన్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఫోన్ చూడడం ద్వారా పుస్తకం యొక్క విలువ తెలియడం లేదు. ఫోన్ వల్ల వాళ్ళకి ఎంత అనారోగ్యమో లేకపోతే వివిధమైన ఎఫెక్ట్ ఏ విధంగా జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అదే యొక్క
హెచ్ఐవి వైరస్ మరియు దాని ఇమ్యునైజేషన్ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రాణాంతక పరిస్థితి అయిన ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా మే 18వ తేదీన నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మన వ్యాధి నిరోధక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ చిన్న వ్యాధిని నిరోధించలేని స్థితిని కలిగితే ఆ దశను ఎయిడ్స్ అంటారు. హెచ్ఐవి అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు సెక్స్ సమయంలో కండోమ్ వంటి రక్షణ సాధనాలను ఉపయోగించాలని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు ఇతర వ్యక్తులకు ఉపయోగించిన సూదులు, బ్లేడ్లు మొదలైన వాటిని వినియోగించకూడదు. దీర్ఘకాల విరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కువ రోజులు ఉన్నట్టయితే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి. వైరస్ సోకిన తర్వాత కొంతమందిలో జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ క్రమంగా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి గొంతులో గగ్గలు దిగడం, బరువు తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. హెచ్ఐవిని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే క్షయరోగం, క్రిప్టోకోకల్ మెనింజైటిస్, తీవ్ర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకవచ్చు. అమెరికాలోని మేరీల్యాండ్లోని మార్గాన్ స్టేట్ యూనివర్సిటీలో 1997 మే 18వ తేదీన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ప్రసంగం ద్వారా ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని రూపొందించారు. బిల్ క్లింటన్ 1997 డిక్లరేషన్ జ్ఞాపకార్థం 1998 మే 18వ తేదీన మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవం నిర్వహించారు. నెల రోజుల్లో శరీర బరువులో 10% తగ్గిన, నెల రోజులకు మించి జ్వరం, విరోచనాలు బాధించిన హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఎయిడ్స్ నివారించడంలో హెచ్ఐవి టీకాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ఈ రోజును హెచ్ఐవి వ్యాక్సిన్ అవేర్నెస్ డే అని పిలుస్తారు. ఈ రోజున సమర్థవంతమైన మరియు సురక్షితమైన ఎయిడ్స్ వ్యాక్సిన్ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వాలంటీర్లను గౌరవిస్తారు. దేశంలో గత 10 ఏళ్లలో సుమారు 18 లక్షల మంది హెచ్ఐవి బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అరక్షిత శృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. రక్షణ లేకుండా సెక్స్లో పాల్గొనడం, హెచ్ఐవి ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజులు ఇతరులు వాడడం, హెచ్ఐవి సోకిన వారి రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది. హెచ్ఐవి ఉన్న తల్లుల నుంచి పిల్లలకు కూడా సోకుతుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, కాన్పు సమయంలో లేదా తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సోకే అవకాశం ఉంది. దీనికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఆర్యవైశ్యుల కల్పతరువు వాసవిమాత. దుష్టులను శిక్షించేందుకు అవతరించిన జగజ్జనని వాసవిమాత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్తి దేవతలకు మూల కారణమైన భువనేశ్వరి దేవిని వాసవిమాతగా పూజిస్తారు. వాసవిమాత జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇంగీ దేశాన్ని పరిపాలించే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. శాలివాహన శకం 11వ శతాబ్దంలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. ఆయన భార్య పేరు కుసుమాంబ. వారికి సంతానం లేని కారణంగా రాజగురువు భాస్కరాచార్యుల సూచన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠులకు జన్మించిన సంతానమే వాసవాంబ. వాసవి అన్ని కళలను, తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. రాజరాజ నరేంద్రుడి తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్ర యాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరంకు పోతున్నప్పుడు వాసవాంబను చూసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ వాసవి తాను మాత్రం జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకు విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయిన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద దండోపాయాలతో ఆ రాజు యొక్క సేనను తిప్పికొట్టారు. వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. అప్పుడు వాసవి 102 గోత్రాలకు సంబంధించిన వారిని ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో జూకి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పుడు వాసవిని దేవుని అంశగా భావించి తమకు నిజరూపాన్ని చూపించమని కోరారు. ఆమె తన నిజరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులో చూపించగా తాను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని కూడా చెప్పినట్లు
పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడి ఉంది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకి ప్రాణత్యాగం చేశారు. విష్ణువర్ధనుడు రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించారు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం ప్రారంభించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా మహాగణపతి పూజతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించామని దేవాలయ అర్చకులు మహేష్ తెలియజేశారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ చల్లదనం కోసం ఈరోజు అమ్మవారికి చందనోత్సవం నిర్వహించామని అన్నారు. 2 రోజుల పాటు జరిగే అమ్మవారి జయంతోత్సవాల్లో భాగంగా 108 మంది దంపతులతో అష్టోత్తర శతకలశ ప్రదక్షిణ, అష్టోత్తర దేవతా కళావాహన జరగనున్నాయని పేర్కొన్నారు. రేపు ఉదయం 4 గంటలకు సుప్రభాత్ సేవ, అనంతరం ఆయుష్య హోమం, పునర్వసు నక్షత్ర జపం, మహాన్యాస పూర్వక మహాలింగార్చన, సుందరాకాండ పారాయణం, చండీ హోమం, శ్రీదేవి సప్తసతి పారాయణం, పంచాయత జపం, ఉపనిషత్తు పారాయణం, 108 కలశముల జపంతో వాసవిమాతకు అభిషేకం, అష్టోత్తర శత కళాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. రేపు ఉదయం 9 గంటలకు అమ్మవారికి బంగారు చీర, వజ్ర కిరీటంలో అలంకరణ ఉంటుందని భక్తులు దర్శించుకొని తరలించాలని కోరారు. అమ్మవారికి ఉదయం నుండి 6 గంటల నుండి అమ్మవారికి చల్లదనంగా చందనోత్సవం అనేది జరిగింది. అమ్మవారికి చందనోత్సవంలో అమ్మవారి దర్శన భాగ్యం భక్తులందరికీ ఈరోజు శుక్రవారం కలుగుతుంది. రేపు ఉదయం 4 వరకు అమ్మవారికి చందనోత్సవ దర్శన భాగ్యం కలుగుతుంది. తరువాత అభిషేకం అనేది ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చందనంలో ఉన్న అమ్మవారిని అందరూ దర్శనం చేసి అమ్మ ఆ కన్యకా పరమేశ్వరి అమ్మ అనుగ్రహానికి ఆ పాత్రులు కావలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి 108 కలశాలతో నదీ జలాలతో పంచామృతాలు అమ్మవారికి విశేషంగా అభిషేకం 4 గంటల నుండి అమ్మవారికి విశేషంగా అభిషేకం అనేది విశేషంగా జరుగుతుంది. తదుపరి అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ, వజ్ర కిరీటము, స్వర్ణ కవచ అలంకరణలో అమ్మవారి దర్శన భాగ్యం అనేది భక్తులందరికీ కలుగుతుంది. అలాగే గణపతి హోమము, చండీ హోమము, వాసవీయ మూలమంత్ర జపసహిత మూలమంత్ర హవనాలు, హోమ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అమ్మవారి పంచాయతన జపాలు, సుందరకాండ పారాయణలు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ సూర్య నమస్కారాలు కూడా జరుగుతాయి. అమ్మవారికి ఉంజల సేవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉదయం 12 గంటలకి మహిళలందరిచే సుహాసినుల చేత కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జగద్గురు జీవ సమాధి అయిన కార్యక్రమం నిర్వహించినట్లు కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద గల వీరబ్రహ్మేంద్ర గారి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ, ప్రసాద వితరణ, పానకం పంపిణీ చేపట్టారు. 15వ తేదీన ప్రారంభించి మొత్తంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. బనగానపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామికి ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల సురేష్ బాబు, కొండపల్లి అప్పారావు, సంబాణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి జగద్గురు జీవ సమాధి అయిన కార్యక్రమము ఈరోజు ఇక్కడ మన బ్రహ్మంగారి విగ్రహమైనటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర చేయడం జరుగుతుంది. ఈరోజు స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ, అలాగే ప్రసాదము, అలాగనే పానకం కూడా ఇక్కడ పంచడం జరిగింది. ఈరోజు ప్రజలందరికీ కూడా సద్గురువు ముందుగానే అన్ని కార్యక్రమాలు కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది కూడా మరి ప్రజలందరికీ తెలియజేసిన మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈరోజు జీవ సమాధి అయిన కారణంగా ఈరోజు ఆరాధనోత్సవాలు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మరి బ్రహ్మంగారి కోవుల్లో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మరి యువత అంతా కూడా పెద్ద ఎత్తున పెద్దలు సంఘీయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనివ్వండి, ఇవన్నీ స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజలకు మరి సద్గురువు యొక్క ఆలోచనలు మరి ఆయన యొక్క సాధించుకుంటారనే మరి అందరికీ కూడా తెలియజేయడం. ఎలాగైతే
ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు బనగానపల్లిలో మరి అక్కడ జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు. ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. హైపర్ టెన్షన్ వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఊబకాయం వల్ల కూడా హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన శరీర బరువు ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండకూడదు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. హైపర్ టెన్షన్ వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఊబకాయం వల్ల కూడా హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన శరీర బరువు ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండకూడదు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా 1 గంట సేపు నడిస్తే మంచిది. ఎక్కువసేపు కుర్చీకి అతుక్కొని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి 10 అడుగులు వేస్తూ ఉండాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ గురి కాకూడదు. వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. నిల్వ పచ్చళ్ళు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. వేపుళ్ళు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడిల్స్, పిజ్జా వంటి క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి. మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. టెన్షన్కు గురవుతున్న సమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జాగ్రత్త వహించాలి. బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎర్రటి మాంసం, మేగడ, వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. హైపర్ టెన్షన్ అతి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు విపరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసకబారడం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుమున శబ్దం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్ళు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. రక్తపోటును మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీగా కొలుస్తారు. హై బీపీ సమస్య ఉన్నప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంపు అవుతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80గా ఉండాలి. అయితే హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడే వారికి ఈ నమోదు 130/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, ఆరెంజ్, కివి, క్రాన్బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. శరీరానికి ఒత్తిడి, ఆందోళన కలగకుండా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో సోడియానికి బదులుగా పొటాషియం వాడడం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండు ద్రాక్ష వంటి సహజ సిద్ధంగా ఎక్కువ పొటాషియం కలిగి ఉన్న పళ్ళను ఎక్కువగా తింటే మంచిది. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉప్పు బదులు సుగంధ ద్రవ్యాలు, మూలికలు వాడితే ఆరోగ్యానికి మంచిది. జిఎం వలస మండలం వెంకటాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక ప్రైవేట్ బస్సు బైక్ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు బీజేపురం గ్రామానికి చెందిన డప్పు రాజుగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి సరఫరాకు జరిగిన అంతరాయం, ప్రజలు సహకరించాలన్న మున్సిపల్ ఇంజనీర్ కె శ్రీనివాసరావు.
హెచ్ఐవి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. రేపు హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. విభిన్న ప్రతిభావంతుల బాలికల హాస్టల్లో 30 ఖాళీలు. ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించిన ఆ శాఖ అధికారి జగదీష్. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.